ఆంధ్రప్రదేశ్లోని ఒక దూరపు పల్లెలో ఒక విచిత్రమైన పురాణం ఉంది. ప్రతి అర్ధరాత్రి ఆ పల్లె అంచుల్లో ఉన్న పురాతనమైన పెద్ద చెట్టులో గుసగుసలు వినిపిస్తాయని చెప్తారు. ఆ పల్లె వాసులు దానిని పట్టించుకోరు, అది ఒక అదృశ్యాత్మ యొక్క స్వరం అని అంటారు. ఒక రాత్రి రాఘవ్ అనే యువకుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి అతను గుసగుసలను విని భయంగా చెట్టుకు దగ్గర పడతాడు మరియు "నువ్వెవరు?" అని అడుగుతాడు. అప్పుడు గుసగుసలు ఆగిపోతాయి. మరియు ఒక నీడతో ఉన్న వ్యక్తి చెట్టు వెనక నుంచి వస్తుంది. అది ఒక మహిళ, ఆమె ముఖం నీడ కనబడుతుంది. "నువ్వు నన్ను ఎందుకు పిలిచావు?" అని ఆమె అతి భయంకరమైన శబ్దంతో అడుగుతుంది. రాఘవ్ అప్పుడు చెప్పాడు, "నేను నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అని. అప్పుడు ఆ మహిళ ముందుకు వచ్చి ఆమె ముఖాన్ని ప్రదర్శిస్తుంది. అది పల్లె నుంచి చాలా కాలం క్రితం కనబడకుండపోయిన మహిళ యొక్క ముఖం. ఆమె తల్లిదండ్రులు లేని మహిళ. అప్పుడు ఆమె రాఘవ్ యొక్క అమ్మమ్మ ఫోటోని మాత్రం వదిలిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.